నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు భారీగా పెరగనున్న పెన్షన్లు. 8వ వేతన సంఘం ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు 7వ వేతన సంఘమే అమల్లో ఉండగా తదుపరి వేతన సంఘం సిఫారసుల కోసం చూస్తున్నారు. ప్రతి 10 ఏళ్లకొకసారి ఈ ఒక్క వేతనం సంఘం ఏర్పడుతుందని చెప్పవచ్చు. 8వ వేతన సంఘం అమల్లోకి వస్తే గనుక అప్పుడు ఉద్యోగుల కనీస వేతనం, కనీస పెన్షన్ సహా డిఏ భారీగా పెరుగుతుంది. ఈ క్రమంలోనే ఉద్యోగులు త్వరగా ఈ వేతన సంఘం అమలైతే జీతం, పెన్షన్ ఇంకా డిఏ కూడా పెరుగుతుందని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే కొద్ది రోజుల నుంచి కూడా దీనిపై వార్తలు వస్తూనే ఉన్నాయి. 2026 జనవరి 1 నుంచి 8వ వేతన సంఘం అమల్లోకి వస్తుందని చర్చించుకుంటున్నారు. అంటే అందుకోసం ఇప్పటి నుంచే ప్రణాళికలు ప్రారంభించాలని, కొద్ది రోజుల్లోనే ఈ ప్రాసెస్ మొదలవుతుందన్న భావన వ్యక్తం అవుతుంది. ఇదే సమయంలో వచ్చే ఏడాది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న పూర్తి స్థాయి బడ్జెట్లోనే దీనిపై ప్రకటన కూడా వస్తుందని అనుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా కేంద్రం దీనిపై స్పందించింది. వేతన సంఘం కొత్తది తీసుకురావాలంటే కేంద్రం ముందుగా పే కమిషన్ను నియమించాల్సి ఉంటుంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన స్ట్రక్చర్ను రివ్యూ చేసి మార్పు చేర్పులను రికమెండ్ చేయాల్సి ఉంటుంది. దీనికోసం ద్రవ్యోల్బణం, ఆర్థిక వ్యవస్థ స్థితి, ఆదాయ అసమానతలు వంటి ఎన్నో అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. దీంట్లోనే బోనస్, ఇతర ప్రోత్సాహకాలు, అలవెన్సులు వంటి వాటిని పరిశీలిస్తుంది. 8వ వేతన సంఘం ఏర్పాటైతే 47 లక్షల మందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 53 లక్షల మందికి పైగా పెన్షనర్లకు ప్రయోజనం చేకూరనుంది. 7వ వేతన సంఘం సిఫారసుల మేరకు ఉద్యోగుల కనీస వేతనం 18,000గా ఉంది. గతంలో 7,000గానే ఉండేది. ఇది ఉద్యోగుల బేసిక్ పే పైన నిర్ణయిస్తారు. ఇక 8వ వేతన సంఘం ఏర్పాటైతే కనీస వేతనం సుమారు 34,500కు చేరవచ్చని తెలుస్తుంది. మరోవైపు కనీస పెన్షన్ ఇప్పుడు 9,000గా ఉండగా ఇది 25,000కు చేరొచ్చని అనుకుంటున్నారు. మరి కేంద్ర కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేసి కొత్త వేతన సంఘం ఎప్పుడు ఏర్పాటు చేస్తుందో క్లారిటీ రావాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ this video.